ఇంట్లోనే నాటు కోడికూర రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కొంచెం వేడి అయిన తర్వాత చికెన్లోకి సిద్ధం చేసుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు పారదర్శకంగా మారే వరకు వేయించాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. క్లీన్ చేసిన నాటు కోడి చికెన్ ముక్కలను వేసి కలపాలి. మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు 4-5 టీ స్పూన్ల చిల్లీ పౌడర్‌ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించాలి. తరువాత కావలసినంత నీరు కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఎక్కువ సేపు ఉడికించాలి. మీరు ప్రెషర్ కుక్కర్‌లో వండుతున్నట్లయితే 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కొత్తిమీర తరుగు చల్లి బాగా కలపాలి. టేస్టీ నాటుకోడి చికెన్ కర్రీ రెసిపీ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు రోటీ లేదా రైస్‌తో సర్వ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే లైక్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థాంక్స్ ఫర్ వాచింగ్.